ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం తనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు టార్గెట్ అని ఫైర్ అయ్యారు. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కాకినాడ సెజ్లో కేవీ రావుకు చెందిన 3,600 కోట్లను బలవంతంగా లాగేసుకున్నామనే ఆరోపణలకు కూడా విజయసాయిరెడ్డి ఖండించారు. కేవీ రావు ఒక అబద్ధాల కోరని, ఒక బ్రోకర్ అని విమర్శలు గుప్పించారు. 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కేసు విషయంలో మరింత మాట్లాడుకుంటే ఈ యొక్క వాల్యుయేషన్ చెప్తా ఉన్నారు. తక్కువ ధరకి అరబిందో వాళ్ళు కొన్నారట. విక్రాంత్ రెడ్డి బెదిరించాడట. విక్రాంత్ రెడ్డి చిన్న వయసు, ఇంతుంటాడు. కేవీ రావు అన్నటువంటి ఇంతుంటాడు. ఈ విక్రాంత్ రెడ్డి కేవీ రావుని భయపెట్టేదేంటి నాకు అర్థమే కావట్లే. సరే, భయపెడితే కేవీ రావు భయపడ్డా? సంవత్సరంలో 6-7 నెలలు 8 నెలలు అమెరికాలోనే ఉంటాడు. బ్రోకర్ పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటాడు. సింగపూర్లో హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాడు. ఇటువంటి వ్యక్తిని విక్రాంత్ రెడ్డి భయపెట్టాడని అంటే నమ్మొచ్చా? వాల్యుయేషన్ విషయానికి వస్తే వాల్యుయేషన్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. 4.5 సంవత్సరాల పాటు తనకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎటువంటి విచారణ చేపట్టకుండా సిఐడి అధికారులు స్పందించడం దారుణమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు మళ్లీ జైలు పాలు కాక తప్పదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు కృష్ణప్రసాద్. మీ హయాంలో వ్యక్తిగత దూషణలకు వెళ్లి దిగజారి ప్రవర్తించారని, సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా పాపులర్ నేత అని అన్నారు. ఒక విజనరీగా పేరు తెచ్చుకున్న నేతపై నోటికొచ్చినట్టు మాట్లాడడం తగదన్నారు. ఎందుకంటే మన ఊర్లో సామెత ఉంది, పాపం ఒక రైతు నా గుమ్మడికాయ పోయిందని ఎత్తుక్కుంటా ఉన్నాడంట, ఎవరో దొంగ భుజాలు తడుపుకున్నాడంట. ఇలా ఉంది ఇది. ఎందుకండి ఇంత రియాక్ట్ అయిపోయి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఏం చేశారో చూసుకోండి ఒకసారి. సో ఏది ఏమున్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, పర్సనల్ అటాక్ చేయడము అనేది మీకు ఆన్వాయితీ అయిపోయింది. ఇంతకుముందు కూడా చేశారు. అండ్ యూ హ్యావ్ గాన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూడా పోయారు మీరు. వెరీ వెరీ బ్యాడ్, టోటలీ అన్ఎథికల్. ఏమాత్రం ఒక కాన్సెప్ట్ లేకుండా, ఒక సంస్కారం లేకుండా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక పొలిటికల్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, ప్రజలంతా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఒక రెస్పాన్సిబుల్